తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వారందరికీ రియల్ ఎస్టేట్ లో నంబూరి రవి అంటే తెలియని వారు ఉండరనే చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో జరిగే డెవలప్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ ఎప్పటికి అప్పుడు మన తెలుగు వారికి అందించే ఒకే ఒక పర్సన్ నంబూరి రవి గారని చెప్పొచ్చు. సో ఈయన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని చెప్పి తన సొంత ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. అసలు ఈ వెంచర్ ఎక్కడుంది, ఈ వెంచర్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, ఇంత పట్టున్న ఈ పర్సన్ ఎలాంటి బెనిఫిట్స్ కస్టమర్ కి కలిగించబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు డీటెయిల్డ్ గా ఈ రోజు ఇవ్వబోతున్నాను. బట్ నా మాటల్లో కాదు, స్ట్రైట్ అవే రవి గారిని కలిసే మనం తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. రవి గారు నమస్తే అండి, వెల్కమ్ టు జయా టీవీ. థాంక్యూ మేడం. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్. థాంక్యూ మేడం. అయితే నేను మా వ్యూవర్స్ కి నా మాటల్లో కాకుండా మీ మాటల్లోనే ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్పిస్తానని ప్రామిస్ చేశాను. సంతోషం. వెల్, సో మీరు అర్బన్ టౌన్ బ్రాండ్ న్యూ గా వెంచర్ స్టార్ట్ చేశారు కదా, దీని గురించి ఫస్ట్ జనరల్ గా మా వ్యూవర్స్ కి చెప్పండి సార్. తప్పకుండా మేడం. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్. 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. ఇంకా లాంచ్ చేయలేదు. ఈ క్రౌడ్ చూస్తే అసలు ఆల్రెడీ లాంచ్ చేసాం అనుకుంటారు, కానీ ఇంకా లాంచ్ చేయలేదు. పాత కస్టమర్లు చూపిద్దామన్న ఉద్దేశంతో మెసేజ్ పెడితేనే ఇంత క్రౌడ్ వచ్చింది. ఓకే, సో ఆల్ టుగెదర్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రేరా సర్టిఫైడ్ వెంచర్ 28.5 ఎకర్స్ లో ఈ లేఅవుట్. సరే, ఇది లొకేషన్ ఎక్కడుంది, ఎలా మనం ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు అన్నది కూడా ఒకసారి. ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ వచ్చి గట్కేసర్ దగ్గర ఏదిలాబాద్ లో ఉంది. ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి గానీ 9 నుంచి గానీ 5.8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5.8 కిలోమీటర్స్ దూరం. అలాగనే 3 హైవేలకి కనెక్టివిటీ రోడ్డుకు ఉందండి. ఒకటి వచ్చి మనకి హైదరాబాద్ వరంగల్ హైవే, దాని నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకి నెక్స్ట్ రాబోతున్న హైదరాబాద్ భద్రాచలం హైవే, దానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ విజయవాడ హైవేకి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ 3 హైవేలను కలిపే కనెక్టివిటీ రోడ్డుకి మన వెంచర్ ఉంది. అన్నిటికంటే మించి రేపు రాబోతున్న మాధవరం ఐటీ పార్క్ 150 ఫీట్ రోడ్డు కూడా రోడ్ పేస్ తోటే ఉంది ఈ రేస్. ఓకే సార్, అయితే మీరు 3 హైవేస్ చెప్పారు. నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్, హైవే కాకపోయినా నాగోల్ నుంచి కూడా చాలా నియర్ బై కదా ఈ వెంచర్? చాలా దగ్గర మేడం. 23-24 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం మనం నాగోల్కి. అంటే దాదాపు మనం హైదరాబాద్ లోనే ఉన్నాం. అంతే. అండ్ మంచి యాక్సెస్ టు ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు కస్టమర్లు చూసేది కూడా అదే మేడం. రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి. ఔటర్ కూడా మనకి చాలా ప్లస్ కదా. ఐటీలో పనిచేసే వాళ్ళకి కానీ, గచ్చిబౌలి హైటెక్ సిటీ వాళ్ళకు 1 hour 45 minutes లోనే వెళ్ళగలిగే ఏరియాలో ఉండాలని కస్టమర్లు కూడా ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది. అందుకోసమే మనం ఈ వెంచర్ ని చూస్ చేసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది రెస్పాన్స్ కస్టమర్ల నుంచి. కస్టమర్స్ కి ఏం కావాలి అన్న విషయం మీకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీరు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా ఏదో ఒక స్పెషల్ ఉంటే గానీ సెలెక్ట్ చేయరు. సో ఏంటి అర్బన్ టౌన్ స్పెషల్? కస్టమర్ల చాయిస్ కి అనుగుణంగానే ఈ వెంచర్ ని లాంచ్ చేసాం. దీనికి దాదాపు మేము 1 year రీసెర్చ్ చేసాము, సర్వే చేసాము మేడం. అసలు కస్టమర్ల ఆలోచన ఎలా ఉంది, ఎందుకంటే దాదాపు మనం చూస్తూనే ఉన్నాం 1 year 1.5 year నుంచి కొంచెం స్లో అయింది రియల్ ఎస్టేట్. అసలు ఎందుకు స్లో అయింది? మన పాత వెంచర్ లో కస్టమర్లు వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లని అడుగుదాం. ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఎలా కొన్నారు, కొనని వాళ్ళు ఎందుకు నచ్చలేదు, వాళ్ళు ఎందుకు కొనలేదు కనుక్కుంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందని 1 year నుంచి దాదాపు 1000 మంది కస్టమర్లను మేము ఇంటింటికి వెళ్లి కలిసాము. మీరు అన్ని తెలిసే వచ్చారు కదా, మా అసోసియేట్ అన్ని మీకు చెప్పే మా వెంచర్ కి తీసుకొని వచ్చారు కదా, మరి మీరు ఎందుకు కొనలేదు? అప్పుడు ఎక్కువ మంది కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్ ఔటర్ బేస్ తోటి దగ్గరలో కావాలి, ఎప్పుడో 15-20 ఏళ్ల తర్వాత డెవలప్మెంట్ అయ్యే వెంచర్ కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అయినా అమ్ముకుంటే రిటర్న్స్ అన్నా రావాలి, లేదా ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకొని ఉండగలగాలి. మళ్ళీ సిటీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డు కనెక్టివిటీ బాగుండాలనేది మెజారిటీ కస్టమర్ నుంచి వచ్చిన ఆన్సర్. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ఈ అర్బన్ టౌన్స్ వెంచర్ ని లాంచ్ చేసాం. ప్రతి కస్టమర్ కి ఫోన్ చేసి చెప్పాం, మీ ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ అర్బన్ టౌన్స్ లాంచ్ చేసాము. ఒక్కసారి రవి గారు, మీరు వెంచర్ లాంచ్ చేయకముందే మీరు ఒక 1000 కస్టమర్స్ ని ప్రిపేర్ చేసుకుని మీరు వెంచర్ లాంచ్ చేశారు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉండాలన్నారు, మంచి డెవలప్మెంట్స్ అన్నారు, తక్కువ ప్రైస్ అన్నారు. సో ఇవన్నీ ఫీచర్స్ ఆల్రెడీ క్లయింట్స్ ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళ టేస్ట్ కి మ్యాచ్ అయ్యే వెంచర్ ని లాంచ్ చేశారు. అంటే కస్టమర్లకు కావాల్సిందే కదా మేడం మనం ఇవ్వాల్సిందే.
మెయిన్ డెవలప్మెంట్స్ మేడం. ఏదో మనం రోడ్లు వేసామంటే వేసాం కాదు, కరెంట్ ఇచ్చామంటే ఇచ్చాం కాదు, వాటర్ కనెక్షన్ ఇచ్చామంటే ఇచ్చాం కాదు. ఎమ్యూనిటీస్ అద్భుతంగా ఉండాలి. ప్రతి కస్టమర్ కూడా ఇప్పుడు చూస్ చేసుకునేది అది. మనం సిటీలో కూడా చూస్తూనే ఉన్నాం, మామూలు అపార్ట్మెంట్స్ లో తక్కువ సేల్ ఉంది, ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఎక్కువ సేల్ ఉంది. అంటే కస్టమర్ల ఆలోచన ఎమ్యూనిటీస్ కావాలని కోరుకుంటున్నారు. అందుకనే ఇక్కడ మనం కేవలం ఓపెన్ ప్లాట్స్ వెంచర్ అయినా కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు విల్లా ప్రాజెక్టులు ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ అర్బన్ టౌన్స్ వెంచర్ లో ఇస్తున్నాం. ఫ్యాంటాస్టిక్. ఎమ్యూనిటీస్ గురించి ఇంతగా చెప్తున్నారు కాబట్టి మరి అర్బన్ టౌన్ లో మా కస్టమర్స్ కి ఏమి ఇవ్వబోతున్నారు? అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ లో HMD నామ్స్ ప్రకారం అయితే 40 ఫీట్ మిగిలిన 30 ఫీట్ రోడ్సే ఉండాలి. కానీ మేము మెయిన్ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్ ఇస్తున్నాం. ఇది 100 ఫీట్ రోడ్. డివైడర్ కూడా మంచి డెవలప్మెంట్స్ తో చేస్తున్నాం. మిగిలిన అన్ని కూడా 30 ఫీట్ రోడ్. అన్ని కూడా CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కామన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం మేడం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ దాదాపు విల్లా ప్రాజెక్ట్స్ లోనే ఉంటది మేడం, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అది. కాకపోతే ఫ్యూచర్ లో కస్టమర్లకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇంటి బయట మనం ఏదైనా మొక్కలు వేసుకోవాలన్నా చెట్లు వేసుకున్నా కూడా మంచిగా 10 ఫీట్లు పెరగగానే కట్ చేయాల్సి వస్తుంది, లైన్ కట్ వస్తుందని. ఇంటికి ఎలివేషన్ కూడా సరిగా రాదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. పార్క్ లో కూడా మంచి డెవలప్మెంట్స్ మేడం, ప్రీమియం డెవలప్మెంట్. చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 4-5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఒక 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ వారికి, మన పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒక బాక్స్ క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, ఇవే కాకుండా 2000 గజాలు క్లబ్ హౌస్ ఇస్తున్నాం, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, దాంతో పాటు ఒక ఓపెన్ కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాము. తర్వాత అమ్మవారి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇంట్లో లేడీస్ దగ్గర నుంచి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేయడానికి మంచి డెవలప్మెంట్స్ మేడం, ప్రీమియం క్వాలిటీ డెవలప్మెంట్. మీరు క్వాలిటీ చూడాలని ఈ స్ట్రీట్ లైట్ చూస్తేనే అర్థమైంది. ఎందుకంటే కేవలం ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదే ఉంటాయి మేడం. కస్టమర్లకు మంచిగా అందియాలని కోరుకునే వాళ్ళు అందిస్తారు. సో మనం లోపల రావడానికి గ్రాండ్ గా పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాం. ఎందుకంటే 100 ఫీట్లు రోడ్డు ఇవ్వడానికి కూడా మెయిన్ కారణం ఆర్చ్ కోసమే. ఆర్చ్ ఇవ్వాలంటే 100 ఫీట్ రోడ్ ఇస్తేనే ఆ లుక్ వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్. తర్వాత మనకి కస్టమర్లు ఈ వెంచర్ లో ఉంటే ఒక స్టేటస్ లాగా భావిస్తారు. కస్టమర్స్ ఇందులో ప్లాట్ తీసుకోవడం స్టేటస్ అయితే, వాళ్ళు నచ్చే విధంగా వెంచర్ వేయడం మీ స్టేటస్. ఎస్ ఆర్ నో సార్? వాళ్ళకి నచ్చాలి కదా మేడం. డెఫినెట్. అయితే సార్ ఇప్పుడు మనం ఈ యొక్క ఆదిలాబాద్ లొకేషన్ కి రావడానికి మనకి ఔటర్ రింగ్ రోడ్స్ నుంచి యాక్సెసిబిలిటీ ఉందన్నారు. సరౌండింగ్ లో హ్యాపెనింగ్స్ ఏమున్నాయి ఈ యొక్క ప్రాజెక్ట్ కి నియర్ బై, అవన్నీ కూడా ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ES ఇంజనీరింగ్ కాలేజ్ గానీ, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గానీ, మెడికల్ కాలేజెస్ గానీ చాలా ఉన్నాయి మేడం. మదర్ తెరీసా కాలేజ్ గానీ, ఇవన్నీ కూడా మనం 5 minutes లో చేరుకునే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే గట్కేసర్ ఆల్రెడీ ఎడ్యుకేషనల్ హబ్ గా అందరికీ తెలుసు. ఎలాంటి వాళ్ళైనా చదువుకోవడానికి అనుకూలమైన ప్రదేశం. ఎక్కడైతే మనకి విద్య, ఆరోగ్యం ఎక్కడైతే ఉంటుందో ఆడ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అన్నిటికి మించి రోడ్డు కనెక్టివిటీ, 3 ఈ వెంచర్ కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్న వాళ్ళకి అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. తర్వాత మరి లీగల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ లో? లీగల్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మేడం. నేనే ఒక 150 గజాల ప్లాట్ తీసుకుంటే ఏవైతే డాక్యుమెంట్స్ చూస్తానో, ఇట్లా 417 ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి 417 మంది తరపున నేనే అన్ని డాక్యుమెంట్స్ లో చూసాము, చెక్ చేసాము. మా కంపెనీకే లీగల్ టీమ్ సపరేట్ గా ఉంది. 1954 నుంచి ప్రతి ట్రాన్సాక్షన్ తో కూడిన లింక్ డాక్యుమెంట్ ని కస్టమర్ కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటు కల్పిస్తాం మేడం. అన్ని బైండ్ చేసి ఉంటది. రేపు ఫ్యూచర్ లో వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కూడా ఎక్కడ లింక్ డాక్యుమెంట్ల కోసం వెతుక్కునే పని లేదు. చాలా బాగుంటది. ఎందుకంటే లింక్ డాక్యుమెంట్ తోటే చాలా మంది సఫర్ అవుతారు మేడం కస్టమర్లు. ఎంత అందంగా డెవలప్ చేసినా అది స్ట్రాంగ్ గా లేనప్పుడు వేస్ట్. గుండె అదే కదా ఏ ప్లాట్ కైనా కూడా. ఈ తరం కాదు మేడం, వచ్చే తరం వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవాలనుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని రెడీ చేసి పెట్టాం. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ సార్, లీగల్ గా మీరు ఏవైతే డాక్యుమెంట్స్ చెక్ చేయాలో అవి చెక్ చేశారు. బట్ HMDA కి వచ్చేసరికి కూడా ఈ పర్టిక్యులర్ బెల్ట్ లో ఏదైతే మన ఎగ్జిట్ నెంబర్ 9 and 10 మధ్యలో పెరి అర్బన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. సో మనది HMDA అయినప్పటికీ పెరి అర్బన్ లోనే ఉన్నాయి. మరి మనది ఎలాంటి జోన్ లోకి రాబోతుంది? ఇది అర్బన్ జోన్ మేడం. హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అన్ని నామ్స్ ప్రకారం, రూల్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా మంచిగా వాళ్ళకి కావాల్సిన విధంగా అందంగా ఇంటిని కట్టుకోవచ్చు. ఓకే. యాక్చువల్ గా 100 feet రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉంటేనో లేదా హై టెన్షన్ వైర్స్ ఉంటేనే ఇస్తారు. మీరు ఎందుకు స్పెషల్ గా ఇంత పెద్ద రోడ్ ఇచ్చారు? దాదాపు అందరికి వచ్చే అనుమానం ఇదే మేడం. ఎటువంటి మాస్టర్ ప్లాన్ లో లేదు, పైన హై టెన్షన్ వైర్లు లేవు. కానీ ఈ డెవలప్మెంట్స్ కి వెంచర్ కి మేము అనుకున్నట్టు రావాలంటే 100 feet రోడ్డు ఉండాలి. దాంతో పాటు పక్కనే వచ్చేది 8 ఎకరాల్లో సిద్ధార్థ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేడం. ఇది ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్. స్కూల్ స్టార్ట్ అయినా, గ్రౌండ్ యాక్టివిటీస్ ఎక్కువైనా కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 100 feet రోడ్ ఇచ్చాము. మేము ఎంచుకున్న ఆర్చ్ కూడా 100 feet రోడ్ ఉంటేనే మంచి లుక్ వస్తుంది. HMDA నామ్స్ ప్రకారం 40 feet ఇవ్వచ్చు, కానీ మేము 100 ఇచ్చాం. అదే కనుక 40 ఇస్తే మాకు ఇంకా 40 ప్లాట్స్ వచ్చాయి. కానీ కస్టమర్లకి రేపు భవిష్యత్తులో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదు, ఇంకా 100 ఏళ్ళైనా ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రతిదీ కూడా డెవలప్మెంట్స్ పరంగా ఎక్కువ ఆలోచన చేసి డిజైన్ చేసాం మేడం.
రవి సార్, నేను కస్టమర్ ఆస్పెక్ట్ లో అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్బన్ టౌన్ లో ఇన్వెస్ట్ చేస్తే నేను ఎంత టైంలో అప్రిసియేషన్ చూడగలుగుతాను? మనకి రిటర్న్స్ పరంగా ఆలోచిస్తే మాత్రం అందరు చెప్పినట్టు 1 year లో డబుల్ అయింది, 2 years లో డబుల్ అయింది అని చెప్పాము. కాకపోతే వాళ్ళకి డబుల్ కావడానికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ మేము చేస్తున్నాం. లైక్ సార్, మార్టిగేజ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 50 ప్లాట్స్ లో మేము మార్టిగేజ్ రిలీజ్ కాగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. 50 ప్రీమియం విల్లాస్ మేము కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో మార్టిగేజ్ అన్ని కూడా మిడిల్ లో పెట్టాం. ఈ బ్లాక్ మిడిల్, ఆ బ్లాక్ మిడిల్, 152 yards మిడిల్ లో. ఎందుకంటే అక్కడ విల్లాస్ స్టార్ట్ చేస్తే ముందు లైన్ వాళ్ళకి వెనకాల లైన్ వాళ్ళకి కూడా ఇళ్ల మధ్యలోనే ప్లాట్ ఉన్నట్టు ఇమీడియట్ గా వాళ్ళు కట్టుకోవాలని ఆలోచనకు వాళ్ళు వస్తారు. లేదా అమ్మాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనాలనుకునే వాళ్ళు కూడా ఆ విల్లా పక్కనే ప్లాట్ ఉంది కాబట్టి కొనుక్కుందాం అనే ఆలోచన వస్తుంది. మమ్మల్ని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయనే ఆలోచనతో మేము 50 విల్లాస్ ని మార్టిగేజ్ రిలీజ్ కాగానే స్టార్ట్ చేస్తాం. సో దాంతో పాటు సైమల్టేనియస్ గా నాలాంటి వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. నేను సపోర్ట్ కూడా చేస్తాం మేడం. లేదు కన్స్ట్రక్షన్ చేసేవండి అన్నా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసిస్తాం. మీరు చెప్పిన అన్ని నేను కన్విన్స్. ఇప్పుడు మా కస్టమర్స్ కన్విన్స్ అవ్వాలంటే ప్రైస్ ఏం బెటర్? ప్రైస్ ఇప్పుడు లాంచింగ్ వరకు 18,000 పెట్టాం మేడం. దసరా తర్వాత మేము లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాము 21,000 తోటి. అంటే ఇప్పుడు కొనే కస్టమర్లకి ఒక 150 yards ప్లాట్ తీసుకున్నా కూడా 4.5 లక్షల రూపాయలు తక్కువకి వచ్చినట్టే. దాంతోపాటు 15 రోజుల లోపల ఫుల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తుంది. ఫెంటాస్టిక్. అండ్ ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ లాంటివి ఏమైనా ఉంది మేడం? బ్యాంక్ లోన్ ఉంది. ఐడిబిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, టాటా క్యాపిటల్ ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యి ఉంది. 60 నుంచి 80% వరకు వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. రవి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం టు జయ టీవీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, ఇదండి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్బన్ టౌన్ విశేషాలు. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నా లేదా పర్సనల్ గా మీరు సైట్ విజిట్ చేయాలనుకున్నా కంపెనీ వారి నంబర్ స్ట్రైట్ అవే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.